అంటే నిజానికి ఇక్కడి నుంచి వెళ్ళారు, మూలాలు ఉన్నాయి కాబట్టి మనవాడు అనుకోవడం కూడా తప్పేనా? అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు నేను ఇండియన్ కాదు అని అనుకోవడం దేనికోసం అనుకుంటారు? అంటే అమెరికన్ అని చెప్పుకోవడానికా, లేకపోతే ఇండియన్ అని చెప్పుకోవడానికి భయమా? ఎట్లా? ఇప్పుడు ఉదాహరణతో మనం దీన్ని అర్థం చేసుకుందాం. తులసి గబాడ్ ఆవిడ ఏంటి? అమెరికన్. భారత మూలాల నుంచి వెళ్ళలేదు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పూర్వీకులందరూ అక్కడ హవాయి ఐలాండ్స్లో ఉన్నటువంటి వాళ్ళే. ఇప్పుడు ఆవిడ ప్రో భారత, యాంటీ భారత అంటే హిందూయిజం ఫాలో చేస్తుంది కాబట్టి ఆవిడ ప్రో భారత్గానే చాలా స్టేట్మెంట్స్ కూడా ఇచ్చింది. మోదీ గారు వెళ్తే భగవద్గీత ప్రజెంట్ చేసింది ఆవిడ. మార్కో రూబియో ఇప్పుడు ఏంటి? సెక్రటరీ ఆఫ్ స్టేట్ అవ్వబోతున్నాడు ఆయన. లాటిన్ అమెరికా నుంచి వచ్చాడు. అమెరికన్ పొలిటీషియన్, అమెరికాలో ఉన్నటువంటి పొలిటీషియన్. ఈరోజు యాంటీ చైనా, యాంటీ పాకిస్తాన్ స్టాండ్ తీసుకున్నటువంటి వ్యక్తి అతను. సో అబ్వియస్లీ ప్రో భారత్ అతను. కాబట్టి భారత మూలాల నుంచి వెళ్ళినా వెళ్ళకపోయినా భారతదేశాన్ని ఎవరు మన పక్షాన మాట్లాడతారో, మనల్ని సమర్థిస్తూ మాట్లాడతారో వాళ్ళు మనకు కీలకం. ఇక్కడి నుంచి మూలాల నుంచి వెళ్ళారు కాబట్టి వాళ్ళు మనవాళ్ళు అనుకోవడం మన తప్పు. ఎవరినైనా కానీ కూడా భారతదేశం పట్ల వాళ్ళ దృష్టి ఎలా ఉన్నది అన్న ఆధారంగా వాళ్ళని జడ్జ్ చేయాలి. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కాకపోవచ్చు, దాంతో మనకు సంబంధం లేదు. ఆ దృష్టి మనం పెంచుకోవాలి. కమలా హ్యారిస్ మనకు ఆర్టికల్ 370 మనం దాన్ని సవరణ చేసిన తర్వాత ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది. కశ్మీరీ ప్రజల గురించి మేము గమనిస్తున్నాము, మీకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, దీనికి మేము న్యాయం చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది. కాబట్టి దాన్ని ఏమనాలి? మరి భారత మూలాల నుంచి వెళ్ళింది కదా ఆవిడ, మరి ఆవిడ ఏమనాలి మనం? ఇటువంటివి వోకిజ్ అని బాగా ప్రమోట్ చేసింది ఆవిడ. అంటే భారత విలువలకి కంప్లీట్గా వ్యతిరేకంగా ఉన్నటువంటి వోకిజం ప్రమోట్ చేసింది ఆవిడ. కాబట్టి మనం దేశం నుంచి వెళ్ళినంత మాత్రాన వీళ్ళు భారతీయులు అని మనం చంకలు గుద్దుకుంటే సరిపోదు. సత్యనాదెండ్ల, సుందర్ పిచాయ్ ఇటువంటి వాళ్ళు చాలా మంది వెళ్ళారు, అక్కడ సీఈఓలు అయ్యారు. ఏం చేస్తున్నారు? భారతదేశానికి వాళ్ళు ఏమైనా చేశారా? భారతదేశాన్ని ఒక మార్కెట్గా చూశారు వాళ్ళు. ఇక్కడ నుంచి రిసోర్సుల కోసం చూశారు, ఇక్కడ వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి చూశారు. అంతేగాని నిజంగా మేము భారత మూలాల నుంచి వచ్చాం కాబట్టి ఇక్కడ ఏదో దేశానికి ఏమైనా చేద్దామని వాళ్ళు ఏమైనా చేశారా? వ్యక్తిగతమైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులను ఇక్కడ ఏమైనా సద్వినియోగం చేసే ప్రయత్నం చేశారా? చేయలేదే. కాబట్టి వాళ్ళని ఏమని పిలవాలి? టెక్నాలజీ కూలీలను పిలవాలి, అంతకుమించి ఏమీ లేదు. అమెరికన్స్ అయి ఉండి వాళ్ళు అక్కడ అమెరికా కార్పొరేషన్స్కి ఊడిగం చేస్తున్నారు. అంతే. మన దేశానికి నుంచి వెళ్ళారు, మన తెలుగువాడు సత్యనారాయణ, దానివల్ల మనకు ఒరిగేదేమీ లేదు. వాళ్ళకి ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్నాయి, బిజినెస్ చేస్తున్నారు కాబట్టి మనతో ఏదో సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చారు కాబట్టి వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ మిత్రులను ఎవరు కలుస్తారు, వాళ్ళ బంధువులు కలిసి వెళ్ళిపోతారు, అంతకుమించి ఏం లేదు. వాళ్ళ ఆలోచన దృక్పథం అంతా కూడా అమెరికన్ బేస్డ్, అమెరికా ఇంట్రెస్ట్ల కోసం పనిచేసేటువంటి వాళ్ళే. వాళ్ళ మొత్తం అల్గోరిథమ్స్ అన్ని కూడాను నేషనలిస్ట్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి అల్గోరిథమ్సే గూగుల్లో కూడా మనం చూసాం. కాబట్టి వాళ్ళు మన మూలాల నుంచి వెళ్ళినంత మాత్రాన మన వాళ్ళు అనుకోవడం మన తప్పు. సో ఈ యాంగిల్లో ఆలోచిస్తే మీరు అన్న ప్రకారం అట్లీస్ట్ తులసి గబాడ్ బెటర్ కదా? తప్పకుండా. తులసి గబాడ్ ఇందాక రెండో ఎగ్జాంపుల్ ఇచ్చాను, మార్కో రూబియో ఎగ్జాంపుల్ ఇచ్చాను. కాబట్టి ఇటువంటి వాళ్ళు, అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళు మన కోసం ఏదో చేస్తారు, కిరీటం పెడతారు అనుకోవడం చాలా తప్పు. కానీ అక్కడ ఉండి కూడా మన భావజాలాన్ని, మన సిద్ధాంతాన్ని, మన దేశం, మన ఆలోచన దృక్పథాన్ని గౌరవించేటువంటి వాళ్ళు మనకు మిత్రులు. సో ఇది మీరు అంటున్నారు. బట్ అక్కడ చూస్తే అమెరికా ఫస్ట్ అనే పాలసీకి వీళ్ళంతా విరుద్ధంగా ఉంటారు కదా అనేది అక్కడ చెప్తున్నమాట. చెప్పాను కదా, ఈ రేసిస్ట్ భావజాలం అనేది సమాజంలో ఉంది. డొనాల్డ్ ట్రంప్ని గెలిపించినటువంటి వాళ్లే ఈరోజు ఈ భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళ అపాయింట్మెంట్స్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు? వాళ్ళ దృష్టిలో తెల్ల జాతి వాళ్లకు పెద్దపీట వేయబోతున్నాడు డొనాల్డ్ ట్రంప్ అని వాళ్ళు అనుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి వ్యక్తి అంటే ఈ రెండు భావజాలం మధ్యలో ఉంటాడు అతను. ఈ యొక్క విపరీతమైన వైట్ సూపర్ మేసిస్ట్, వైట్ ఫ్యాసిజం ఏదైతే ఉన్నదో దానికి భిన్నంగా, దాని విరుద్ధంగా మనకు డెమోక్రాట్ పార్టీలో కంప్లీట్ ఇంకో ఎండ్కి వెళ్ళిపోయారు. వోకిజం అని, ఇంక్లూజివ్నెస్ అని. ఇంక్లూజివ్నెస్ లో అతనికి క్షమత ఉన్నా లేకపోయినా కానీ కూడా మీ యొక్క సంస్థలోనో, మీ ఆర్గనైజేషన్లో, మీ టీంలోనో ఒక నల్ల జాతి వాళ్ళు ఉండాలి, ఒక లాటినో ఉండాలి, ఒక స్త్రీ ఉండాలి, ఒక పురుషుడు ఉండాలి, ఈ రెండు కానీ లింగం ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి. ఇటువంటి పిచ్చి అంతా వాళ్ళు మొదలుపెట్టారు. అంటే దీనికి ఎక్స్ట్రీమ్, దాని ఎక్స్ట్రీమ్ వీళ్ళది వైట్ సూపర్ మేసిజం. ఈ రెండింటి మధ్యలో ఉన్నాడు ఎవరు? డొనాల్డ్ ట్రంప్. ఎందుకు? ఈ సూపర్ మేసిస్ ఉన్నారు కాబట్టి భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి ఓటర్లందరూ కూడా డెమోక్రాట్స్కి ఓటేస్తారు. మెజారిటీ 65-70% అక్కడే ఓటేస్తారు.
ఒక 10 to 15% మనకు రిపబ్లికన్స్ కొట్టేస్తారు. మిగతా 10-15% బెంచ్లో ఉంటారు. అటైనా వేయచ్చు, ఇటైనా వేయచ్చు. ఈసారి కొంత ఒక 5-6% కొంత డొనాల్డ్ ట్రంప్ కూడా ఎక్కువ పడ్డాయి, కానీ మెజారిటీ వాళ్ళకే పడ్డాయి. ఎందుకంటే భారత మూలాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్లో ఎక్కువ ఉంటారు. న్యూయార్క్, వాషింగ్టన్ ఈ ప్రాంతంలో కావచ్చు, సిలికాన్ వ్యాలీలో కావచ్చు, సియాటల్ ఐటీ ఉన్నదంతా, అక్కడంతా కమలా హ్యారిసే గెలిచింది కదా. సో అందుకని వీళ్ళు ఓటు ఎక్కడ వెళ్తుందో మనకు అర్థమవుతుంది. ఇది మన అక్కడ పరిస్థితి. అలాగే రో ఖన్నా అక్కడే గెలుస్తున్నాడు, కంప్లీట్ లెఫ్టిస్ట్ వోక్ దాన్ని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి. అందుకని మనం మన మూలాలు వాళ్ళ మూలాలు ఎవరు అని మనం చూడకూడదు. అక్కడ జరుగుతోంది ఏంటంటే ఈ ఎక్స్ట్రీమ్ సూపర్ మేసిస్కి వ్యతిరేకంగా డెమోక్రాట్ పార్టీలో పాలసీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వాళ్ళని అపోజ్ చేస్తున్నారు. అపోజ్ చేసి డొనాల్డ్ ట్రంప్ వాళ్ళు ఓటేశారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్కి ఓటేసినటువంటి వ్యక్తులు, వాళ్ళ సమాజం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువంటి స్టేట్మెంట్స్ ఇష్యూ చేస్తున్నారు. వాళ్ళేమనుకున్నారు, మొత్తం వీళ్ళని నల్లజాతి వాళ్ళని, హిస్పానిక్స్ని, ఏషియన్స్ని వీళ్ళందరినీ తీసేసి కంప్లీట్గా వైట్ తెల్లజాతి వాళ్ళకే పెద్దపీట వేస్తారని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళే అమెరికన్స్ అని వాళ్ళు నిర్ణయించారు. వీళ్ళందరూ అమెరికన్స్. వివేక్ రామస్వామి అక్కడే పుట్టి అక్కడే పెరిగినటువంటి వ్యక్తి. కమలా హ్యారిస్ కూడా అక్కడే పుట్టి పెరిగింది, అది వేరే విషయం. కానీ వాళ్ళ దృష్టిలో అమెరికన్స్ అంటే తెల్లజాతి వాళ్ళు. నేటివ్ రెడ్ ఇండియన్స్ని వాళ్ళు మర్చిపోయారు, వీళ్ళు మర్చిపోయారు. అది చాలా దురదృష్టమైనటువంటి విషయం అక్కడ. సో ట్రంప్ యాంగిల్లో మరి ఎలా జస్టిఫై చేస్తారు ఇటువంటి విమర్శలు వచ్చినప్పుడు? ట్రంప్ చాలా ట్రాన్సాక్షనల్ మనిషి. ఓకే, నిజంగా ట్రంప్ లెఫ్టిస్టుల వ్యతిరేకంగా చాలా తీవ్రంగా మాట్లాడాడు. అలాగే ఇస్లామిక్ దేశం నుంచి వస్తున్నటువంటి ఈ ఏదైతే ఎక్స్ట్రీమ్ భావజాలం ఉన్నటువంటి జిహాదీ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా చాలా స్పష్టంగా మాట్లాడాడు. తనని ఇస్లామోఫోబీ అని చెప్పి వీళ్ళు చాలా మంది పేరు పెట్టినా అతను దాని గురించి ఏం పట్టించుకోకుండా చాలా స్పష్టంగా మాట్లాడాడు. క్లారిటీ ఆఫ్ వ్యూ ఉంది అతనికి. కానీ అమెరికన్ అయితే కనుక వాడు ఏ జాతికి చెందినవాడు నాకు అనవసరం అన్నటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. అందుకనే ఇంతమందిని సోకాల్డ్ భారత మూలాల నుంచి వెళ్ళిన వాళ్ళకి ఇంత పెద్ద పీట వేసాడు అతను. అలాగే మనం చూసాం, మనం ఢిల్లాన్ ఆవిడని కూడా దాంట్లో దక్కిచ్చారు ఆయన, హర్మిత్ కౌర్ ఢిల్లన్. ఆవిడకి కూడా మనకు హ్యూమన్ రైట్స్ దానికి సంబంధించి అడ్వైజర్గా పెట్టుకున్నాడు ఆయన. అలాగే అంటే ఆయన అమెరికన్ అయితే నేను అమెరికన్గా ట్రీట్ చేస్తాను అన్నటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి ఆయన. తెల్ల నల్ల నేను చూడను అన్నటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాదు ఆయన ఇల్లీగల్ ఇమిగ్రేషన్కి వ్యతిరేకం, కానీ లీగల్ ఇమిగ్రేషన్కి ఆయన చాలా సుముఖంగా ఉన్నాడు ఆయన. కాబట్టి రేపటి రోజు మనం H1B వీసాలు కానీ భారత మూలాల నుంచి వెళ్ళడానికి టాలెంట్ని ఆయన పిలుస్తాడు ఆయన. ఎలాన్ మస్క్ని కానీ వివేక్ రామస్వామిని కానీ ఆయన చెప్పాడు క్లియర్గా, ఈ దేశంలో టాలెంట్ మీలాంటి వాళ్ళు, ఎలాన్ మస్క్ చాలా స్పష్టంగా చెప్పాడు, మీలాంటి టాలెంట్ చాలా అరుదు ఇక్కడ, మాకు కావాలి ఇటువంటి వాళ్ళు అన్నాడు. సో ప్రపంచంలో ఎక్కడైనా టాలెంట్ ఉంది అంటే కనుక వాళ్ళు అమెరికాకి వెళ్ళాలి అంటే కనుక దాన్ని ఆయన ఫోకస్ ఇస్తాడు. కానీ ఏమి టాలెంట్ లేకుండా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఆ దేశంలో చొరబడుతున్నటువంటి పరిస్థితికి వ్యతిరేకంగా ఆయన గోడ కట్టడం ఇవన్నీ చేస్తారు ఆయన. మెక్సికో బార్డర్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు, కెనడియన్ బార్డర్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళకి వ్యతిరేకంగా ఆయన చాలా టఫ్ స్టాండ్ తీసుకోబోతున్నారు. అలాగే మన దేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఏదో అమెరికా స్వర్గం స్వర్గధామం అనుకుని అక్కడ ఒక పిచ్చి భావజాలంతో వెళ్ళే వాళ్ళు, వాళ్ళకి ఇబ్బంది తప్పకుండా ఉంటుంది. మనం అక్కడ గుప్తా కుటుంబం ఒకటి రీసెంట్గా 2 ఏళ్ల క్రితం వాళ్ళు కెనడా నుంచి అమెరికాకు వెళ్తూ చనిపోయారు. అందరూ చనిపోయారు. భార్య, భర్త, 2 చిన్న పిల్లలు, వాళ్ళు చనిపోయారు. వాళ్ళు కెనడియన్ ఈ స్మగ్లర్స్ ఎవరైతే ఉంటారో కెనడా USA బార్డర్ దగ్గరలో 1 కిలోమీటర్ దూరంలో వాళ్ళని ఆపేసి వాళ్ళు వెళ్ళిపోయారు వెనక నుంచి. కొరికే చలి మంచులో వీళ్ళు వెళ్ళి దారి తప్పిపోయి అటు ఇటు ఎటు వెళ్ళాలో తెలియక దాంట్లో మంచులో చనిపోయారు. అందరు ఫ్రీజే చనిపోయారు. మరి వాళ్ళు ఏదైనా పేదరికంలో ఉన్నవాళ్ళు కాదు, చాలా ఉన్నతమైనటువంటి సంపన్నమైన కుటుంబం నుంచి వెళ్ళినటువంటి వాడు. కానీ ఆ పిచ్చి భావజాలం ఏం చేస్తాం, ఇల్లీగల్గా క్రాస్ అవుతున్నారు. మన వాళ్ళు కూడా కెనడాలో స్టూడెంట్స్కి ఎందుకు వెళ్తున్నారు, అక్కడి నుంచి అమెరికాకి వెళ్ళొచ్చు అన్న ఆశతోటి వెళ్తున్నారు, కెనడా మీద ప్రేమతోటి కాదు. సో అందుకని ఇటువంటి వాళ్ళకు ఆయన చెక్ పెట్టబోతున్నారు. కానీ లీగల్గా వెళ్ళదలుచుకున్న వాళ్ళు తప్పకుండా ఆయన దగ్గర నుంచి ఒక విధమైనటువంటి సపోర్ట్ ఉంటుంది అని నేను భావిస్తున్నాను. ఆయన ఒక ట్రాన్సాక్షనల్ వ్యక్తి. ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఆయన ఇటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో సమాజాన్ని చీల్చేటువంటి అంశాలు ఆయన పట్టించుకోరు. కానీ ఆఫ్ కోర్స్ మన దగ్గర ఉన్నటువంటి లెఫ్టిస్టులు, ఆయన ఫ్యాసిస్టు, ఆయన సూపర్ మేసిస్టు, ఇటువంటి భావజాలాలు వాడతారు. ఎందుకంటే వీళ్ళ నేరేటివ్కి అది పనికొస్తుంది కాబట్టి. కానీ ఆయన ప్రవర్తనలో ఎక్కడ కూడా మనకు కనిపించట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.